గురుగారు, కన్యా రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? కన్యా రాశి వారికి దివ్యంగా ఉన్నదండి. 5 గ్రహాలు యోగిస్తున్నాయి. ఏకాదశంలో చంద్రుడు, 6లో కుజ బుధ రాహువులు, అష్టమంలో శుక్రుడు. అదృష్టకాలం కొనసాగుతుంది. వ్యాపారంలో విశిష్టమైన గుర్తింపుతో కూడిన గౌరవం లభిస్తుంది. ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ఎంత కృషి చేస్తే అంత ఫలితం లాభ రూపంలో ఉంటుంది. సృజనాత్మకతతో ముందుకు సాగండి. సమయస్ఫూర్తిని ప్రదర్శించడం ద్వారా వ్యాపారంలో ఉత్తమమైన ఫలితాలు సిద్ధిస్తాయి. సాహసోపేతమైన నిర్ణయాలు కలిసి వస్తాయి. క్రమంగా అభివృద్ధిని సాధించడానికి కాలం సహకరిస్తుంది. పెట్టుబడుల రూపంలో ఆర్థిక అభివృద్ధిని పొందే వీలు కలుగుతుంది. స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి. భూరూపంలో లాభదాయకమైన ఫలితాలుంటాయి. గృహంలో కలిసి వస్తుంది. కుటుంబపరమైన అభివృద్ధి గోచరిస్తోంది. సంతానం వల్ల మేలు జరుగుతుంది. తల్లితరపు బంధువుల ద్వారా ఆనందించే అంశాలుంటాయి. సకాలంలో బాధ్యతలను నిర్వర్తించడం ద్వారా ఉద్యోగంలో ఎదురయ్యే సమస్యల నుండి బయటపడతారు. మేలైన ఫలితాలను సాధిస్తారు. గౌరవప్రదమైన జీవన విధానం కొనసాగుతుంది. శుభవార్తలు ఆనందాన్ని ఇస్తాయి. ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? కన్యా రాశి వారు అభీష్ట సిద్ధికై లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవాలి. ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? లక్ష్మీ అష్టకం చదువుతూ లక్ష్మీదేవిని దర్శించండి. గురుగారు, ఏవేవి దానం చేయాలంటారు? దానాలతో పని లేదు.